రవి గారు, కూటమిలో భిన్న స్వరాలు, అంతర్గత చర్చలు వీటి గురించి మీడియా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంది. ఒక మీడియా ఎక్కువ మాట్లాడుతుంది, ఒక మీడియా తక్కువ మాట్లాడుతుంది. మనం కూడా చాలాసార్లు చర్చించాం. ఇప్పుడు లేటెస్ట్గా కూటమి పార్టీలన్నీ కలిపి సమగ్రంగా ఒక లేఖ విడుదల చేశాయి. మనలో మనం ఒకరినొకరు విమర్శించుకోకూడదు, ఖచ్చితంగా జాగ్రత్త పడాలి అని ఒక లేఖ విడుదల చేశాయి. ఏమంటారు సార్? ఇప్పుడు దాచేస్తే దాగని సత్యం అన్నట్టుగా అక్కడ తగాదాలు ఉన్నాయి, అంతర్గత వైరుధ్యాలు ఉన్నాయి. అవి అంతర్గతంగా కూడా బహిర్గతం అవుతున్నాయి, ఒకటికి రెండు సార్లు. వీటి గురించి ఎవరో కుట్ర పన్నుతున్నారు, ఎవరో రెచ్చగొడుతున్నారని ఇవన్నీ చెప్తూ వచ్చారు. కానీ మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్ అది బయటికి వచ్చిన తర్వాత, లేకపోతే కృష్ణా జిల్లాలో ఈ తెలుగుదేశం పార్టీలోనే అంతర్గతంగా రకరకాల నాయకులు మాట్లాడుకున్న తర్వాత, విశాఖపట్నంలో ఒక మాజీ మంత్రి, వైసీపీ కాలం మాజీ మంత్రి ప్రస్తుత మంత్రితో కలిసి చేస్తున్నారని కూటమికి అనుకూల పత్రికగా పేరు పొందిన పత్రికలో ప్రముఖంగా వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంకేమీ దాచేస్తే దాగని సత్యాలుగా తయారయ్యాయి. నిన్న అయితే కనుక జనసేన తరఫున మాట్లాడే ఒక ఆవిడ, ఆమె వీడియో విడుదలై దాని మీద చాలా బహిరంగంగా కూడా నడిచింది. ఏమని, మీరు చేయొచ్చా, తెలుగుదేశం వాళ్ళు చేయొచ్చా, మీరు రామారావు గారి పట్ల ఇది వరకు ఎలా, ఆమె ఏమో ప్రశ్నలు. ఆమె అంత సీనియర్ నాయకురాలు, పదవుల్లో ఏమి లేరు, కానీ అలాంటివి కూడా వచ్చాయి. కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారు, సర్దుబాటు చేశారు, ఇట్లాంటివి కూడా. నిన్న కాదు మొన్న ఈ దామచర్లను తర్వాత ఈయనను బాలినేని పిలిచి సర్దుకోమని చెప్పారు, ఇంకోసారి బయటికి రావద్దామని. ఇది మొన్న జరిగింది. మొన్న జరిగాక కూడా మళ్ళీ బాలినేని మాట్లాడారు. సో నిన్న కూటమిలో ఉన్న మూడు పార్టీల నాయకులు కలిసి మనం ఏమో కలిసి కట్టుగా వెళ్ళాలి, అంతర్గత విషయాలు ఇవన్నీ మనం మనలో లోపల చర్చ చేయాలి, కానీ బయటపడి రచ్చకెక్కకూడదు, శత్రువులకు అవకాశం ఇవ్వకూడదు, ఇటువంటివి మాట్లాడారని. బాగానే ఉంది, మీరు ఐక్యంగా ఉంటారో మీ ఇష్టం. కానీ ఇక్కడ సమస్య పబ్లిక్ ఇష్యూస్ ఏంటి? ఇప్పుడు భూమి కబ్జా జరిగిందని ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి 25 లక్షలు పోలీస్ స్టేషన్లను అడ్డాగా మార్చుకొని ఆయన తీసుకుంటున్నారు అంటారు. అట్లా మైనింగ్ అక్రమాలు, ఇసుక అక్రమాలు ఇలాంటివి వస్తున్నాయి. వీటి గురించి ఎవరు మాట్లాడతారు? కొలికిపూడి శ్రీనివాస్ తిరువురు శాసనసభ్యుడు టీడీపీ, ఆయన చెప్పింది కూడా అదే. అందుకని మీలో మీరు సెటిల్మెంట్లు చేసుకోవడానికి ఇవి కేవలం అంతర్గత విషయాలు కాదు. ఇవి ప్రజల ఆస్తులు, ప్రజల వనరులు. రెండోది, మీరు అది వరకు మీరే ఇలా అన్నారు, ఇప్పుడు మీరే ఎందుకు చేశారని మీరే ప్రశ్నించుకుంటున్నారు. గత ప్రభుత్వంలో విమర్శలకు గురైన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటున్నారని ఇటువంటివి కూడా వస్తున్నాయి. కాబట్టి కూటమి ఐక్యత కోసం వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో వాళ్ళ ఇష్టం, కానీ మీరు ప్రజలకు సంబంధించిన అంశాలు, నిధులు, నిర్ణయాలు వీటి విషయంలో కూడా దాగుడు మూతలు అన్నట్టుగా మీలో మీరు మాఫీ చేసుకుందామంటే అది కుదరదు. ప్రజలకు ఒక జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హోంశాఖ ఉంది, హోంశాఖ మంత్రి మీద చాలామంది బహిరంగంగా అసంతృప్తి. ఎందుకు? వాళ్ళ అంతర్గత కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ అనేక ఘటనలు, ఈ నిన్న మొన్న కూడా ప్రియాంక ఉదంతం ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఇవి ప్రజలకు సంబంధించిన అంశాలు. కాబట్టి అలాగే రాజధానిలో కూడా కొన్ని ఆరోపణలు చేసుకున్నారు, మళ్ళీ తగ్గారు. కాబట్టి మీరు ఐక్యంగా ఉంటారా లేదా? స్థానిక ఎన్నికలు ఇక్కడ నేపథ్యం, దానికి ఎదుర్కోవడానికి ముందు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఊరికినే రావట్లేదు. లేదా పవన్ కళ్యాణ్ స్వయంగా వాళ్ళ పార్టీ వాళ్ళను, ఇప్పుడు ఉదాహరణకు లింగమనేని రమేష్కు రాజ్యసభ ఇచ్చినప్పుడు ఆయన బహిరంగంగా అసంతృప్తి వెలిపుచ్చిన మీ వాళ్ళ మీద మీరే. చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రుల మీద మీరు సరిగా చేయట్లేదని తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బయటికి వస్తూనే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ వేరే వాళ్ళని అనడం వల్ల ఉపయోగం లేదు. రెండవది, పబ్లిక్ అకౌంటబిలిటీ, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండటము. ఈ వచ్చిన మీరు చేసుకున్న ఆరోపణల మీద వివరణ ఏమిస్తారు మీరు? అది చెప్పాలి. కాబట్టి జరుగుతుందా అంటే అసలు ఇక్కడి దాకా వచ్చిందంటే తీవ్రత చాలా పెరిగింది అనేది అయితే చాలా స్పష్టం. సో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి మీ అంతర్గత సర్దుబాటు, రెండోది ప్రజలకు జవాబుదారీ, అవినీతి ఆరోపణలు లాంటివి, సమర్థతకు సంబంధించినవి. వీటిని అయితే దిద్దుకోవాల్సిందే. దిద్దుకోవడానికి బదులు సర్దుకోవాల్సినవి వేరు, దిద్దుకోవాల్సినవి తప్పకుండా దిద్దుకోవాలి. ఇప్పుడు నిన్న ఆ పతాక శీర్షికలో వచ్చిన కథనంలో ఆ మాజీ మంత్రి ఎవరు, ప్రస్తుత మంత్రి ఎవరు, ఆ భూమికి సంబంధించి చెప్పాలి కదా. రైట్.